ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా ఈరోజు అనగా ఫిబ్రవరి 22న విడుదలైన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు ఫ్లాప్ అయిన సినిమాగా బాక్స్ ఆఫీస్ వద్ద రుజువైంది. అయితే క్రిష్ జాగర్లమూడి ఎన్టీఆర్ మహానాయకుడిపై ఇంకాస్త జాగ్రత్త పెట్టి పూర్తి చేశాడు. అయినప్పటికీ కొన్ని నిజాలు ఇంకా బయటికి తీయకుండా కప్పెట్టేశారని నెటిజన్స్ మండిపడుతున్నారు. కొన్ని సీన్స్ మాత్రం కళ్ళలో నీళ్లు తెప్పించేలా ఉన్నాయని నెటిజన్స్ చెప్పారు. అయితే ఈ సినిమా చూసి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కంటతడి పెట్టేశాడు. ఇంత మంచి సినిమాలో తాను నటించకపోవడం తన దురదృష్టమని తాతగారిని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టేశాడు. ఇంతలో మీడియా తారక్ ముందు మైక్ పెట్టి సినీ క్రిటిక్స్, నెటిజన్స్ ఈ సినిమా మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఇది సినిమాలానే లేదంటున్నారు. దీనిపై మీ కామెంట్స్ ఏమని అడగగా తారక్కి కోపం వచ్చి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు, అలా ఒకరి మనోభావాలు కించపరచడం సబబు కాదని, అలా తప్పుడు ప్రచారం చేయటం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పాడు తారక్. మరిందులో మీ అభిప్రాయం ఏంటి? తారక్ చెప్పిన మాటలు ఏకీభవిస్తారా? అయితే ఎస్ అని, లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.